మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి మనం ఓడిపోలేదంటూ పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే మరోవైపు కూటమి ప్రభుత్వంపై రోజా విరుచుకుపడ్డారు. నగరి నియోజకవర్గ వైసీపీ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్ బుక్లో రాసి పెట్టుకుంటామని, వారిని గుర్తుపెట్టుకుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్బీకే సెంటర్కు, హెల్త్ సెంటర్కు ఎన్నో మనం నిర్మించాము. 17 మెడికల్ కాలేజీలు నిర్మించాము. మన ప్రభుత్వం మనం ఎలా చేశాము, ప్రజలు ఎలా ఆదుకున్నాం అనేది మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ మనం తప్పు చేసి ఓడిపోలేదు. కూటమి ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్ల ఈరోజు మనం ఓడిపోయాం. 6 నెలల ముందు ఏర్పడిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఆలీబాబా అరడజను దొంగల ప్రభుత్వంలాగా గమనిస్తున్నారు. ఎన్నికల ముందేమో అరచేతిన వైకుంఠం చూపించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, అది చేస్తాం ఇది చేస్తామని. కానీ 6 నెలలకే నరకం చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో జగనన్నని ఓడించుకొని తప్పు చేశామని ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. పేద ప్రజలు బాగుండాలనుకున్నాడు. ఆ ప్రజల సంక్షేమం కోసమే 5 సంవత్సరాలు ఆయన కష్టపడి పనిచేసి తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఇవ్వని అనేక వాగ్దానాన్ని నెరవేర్చడం కూడా ఈరోజు మీరందరే కాదు, కూటమి ప్రభుత్వ ఓటర్లు కూడా గమనిస్తున్నారు. ఆ జగన్ బాబు ఉండేటప్పుడు మాకు అమ్మ వచ్చేది, చేయూత వచ్చేది, విద్యార్థి వచ్చేది, రైతు భరోసా వచ్చేది, ఏమీ రావడం లేదని ఈరోజు వాటిని ఏడుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ జమిలీ ఎన్నికలు ఎంత తొందరగా వస్తాయని ఎదురు చూస్తున్నారు. గమనించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యువతను మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, విద్యార్థుల్ని మోసం చేసింది, ఈరోజు ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసింది. కాబట్టి అలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజాపక్షం పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఎన్నికల ప్రచారంలో చూశారు, మనం చేసుకున్న చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది.